సో హే గైస్ అందరూ అలా ఉన్నారు. సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో అంటే మనకి లైక్ ఏ క్యాస్ట్కి ఎన్ని మార్క్స్ రావాలి, కట్ ఆఫ్ మార్క్స్ ఎవరో చెప్తున్నా. సో ప్రీవియస్ చెప్పున్నా. సో దాన్ని కాకుండా ఇప్పుడు మనం రిజర్వేషన్ బేస్ చెప్తాం అనమాట. రిజర్వేషన్తో పాటు మీకు మార్క్స్ చెప్తాను అనమాట ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, లైక్ మనకి ఇక్కడ రిజర్వేషన్ కనిపిస్తుంది కదా. సో ఇలాగా, సో వీటిని గమనించండి, నేను చెప్పిన మార్క్స్ కూడా గమనించండి. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకి ఎస్సీకి అయితే ఎక్కువ పర్సెంట్ ఉన్నాయి. ఓకేనా, 15% సీట్ల వరకు వాళ్ళకుంటాయి అనమాట. అంటే అప్రాక్సిమేట్లీ క్యాంపస్కి 150 సీట్లు. సో 150 4 క్యాంపస్లు. ఓకేనా, 600 సీట్ల వరకు ఓన్లీ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఇవ్వాలి. ఓకేనా. సో మనకి ఈ ఉన్న పర్సంటేజ్తో పోల్చుకుంటే మనకి ఏపీలో ఎన్ని మార్క్స్ రావాలి. ఓకేనా. సో మనకి ఓవరాల్ అవుట్ ఆఫ్ 600 చూసుకుంటే మనకి ఒక 530 వచ్చిన సార్ సీట్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. సో 530. ఓకేనా, మీరు ఇవైతే ఈ మార్క్స్ గుర్తుపెట్టుకోండి. సో దీనికి నియర్గా వచ్చిన సరే మీకైతే లైక్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. ఇవి మనకి ఎక్స్పెక్టేషన్ వరకు మాత్రమే, అంటే ఊహ వరకు మాత్రమే, అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుని చెప్తున్నాం. సో ఎస్టీ కేటగిరీ వాళ్ళకి అప్రాక్సిమేట్లీ తక్కువ ఉంది కాబట్టి ఒక 570 రావాలి, ఆర్ 570 to 570 ప్లస్ రావాలి. సో బీసీఏకి కూడా అప్రాక్సిమేట్లీ ఒక 580 రావాలి. సో ఎక్కువ పర్సెంట్ ఉంది కాబట్టి మనకు ఒక 570, వీళ్ళకి కూడా అరౌండ్ ఆ రేంజ్లో ఉంటుంది. సో బీసీబీకి మనకు ఒక లైక్ అప్రాక్సిమేట్లీ ఒక 560 ఆర్ 555 కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకేనా. సో 555 ఫర్ బీసీ కేటగిరీ వాళ్ళకి. అండ్ ఆల్సో నెక్స్ట్ చూడండి, సో బీసీసీకి చాలా 1% తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి చాలా రేర్. సో వీళ్ళకి చాలా ఎక్కువ రావాలి మార్క్స్, 585 ప్లస్ రావాలి. 580 590 కూడా కొంచెం రేర్ కేటగిరీ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి, బీసీడీకి 7% ఉంది, అంటే మనకి 580. ఓకేనా. సో 580 ప్లస్. సో బీసీఈకి అయితే 4% ఉంది కాబట్టి వీళ్ళకి కూడా అప్రాక్సిమేట్లీ ఒక 560 రావాలి. ఓకేనా. సో ఇవైతే మనకి నార్మల్ కేటగిరీ అయిపోయినాయి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ మిస్ అయింది. సో ఇది ఈడబ్ల్యూఎస్ కూడా అప్రాక్సిమేట్లీ ఒక 7% 5% సీట్లు ఉంటాయి అనమాట. ఈడబ్ల్యూఎస్కి ఒక 10% సీట్స్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 1 సీట్లు ఉంటాయి. సో వాళ్ళకి కూడా ఒక అప్రాక్సిమేట్లీ ఒక 570 వస్తే సీట్ వచ్చే అవకాశం ఉంది, ఈడబ్ల్యూఎస్ ఉంది. సో ఇంకో పాయింట్ ఏంటంటే, మీకు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకైతే మార్క్స్ యాడ్ చేస్తారు కదా. సో మీ మార్క్స్ని యాడ్ చేసుకొని నేను చెప్పిన మార్క్స్ని కంపేర్ చేసుకోండి. ఓకేనా. మీకు వచ్చిన మార్క్స్ ప్లస్ వాళ్ళు యాడ్ చేస్తున్న మార్క్స్, ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు నేను చెప్పిన మార్క్స్ని కంపేర్ చేసుకోండి. ఓకేనా. సో దాన్ని బట్టి మీకు ఒక అవగాహన వస్తుంది. ఇక్కడ చూడండి, స్పెషల్ కేటగిరీ వాళ్ళకి కూడా సో 3% కదా, వీళ్ళకంటే అప్రాక్సిమేట్లీ 30 సీట్లు ఉంటాయి. సో 30 సీట్లు మనకి స్పెషల్ కేటగిరీ ఉండి మీకు ఒక 560 ప్లస్ ఉన్నాయి అనుకోండి. సో మీరైతే నమ్మకం పెట్టుకోవచ్చు 560. కొన్నిసార్లు 560 కూడా కష్టమైపోద్ది. సో ఎక్కువ మార్క్స్ రావాలి, ఒక 580 కూడా రావాలి కొన్నిసార్లు. అయితే టఫ్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి. ఓకేనా. సో 580 మొత్తం మ్యాథ్స్ తెలిసి క్యాప్ వాళ్ళు లైక్ పిహెచ్ అంటే స్పెషల్ కేటగిరీ సగం మంది ప్రైవేట్ స్కూల్ ఉంటారనమాట. సో వాళ్ళు తీసుకుంటారు. సో స్పెషల్ కేటగిరీ ఏంటి 570 to 580 ప్లస్ వస్తే కానీ మీకైతే సీట్లు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే సో ఇక్కడ పర్సంటేజ్ చూసుకుంటే కాంపిటీషన్ అలా ఉంది. నార్మల్గా అయితే వచ్చే అవకాశం, బట్ మీకు లక్ బట్టి మీరు అప్లై చేసిన మండలం నుంచి ఎంతమంది అప్లై చేశారో అది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఇదైతే మీకు ఒక అవగాహన. 570 కూడా కొన్నిసార్లు ఛాన్స్ ఉంది, చెప్పలేము. ఇదైతే కన్ఫామ్. 580 ప్లస్ ఉంటే కన్ఫామ్, 570 ఉంటే మేబీ. ఓకేనా. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఈ ఉన్న మొత్తం కేటగిరీలో కూడా, ఓకేనా, ఈ ఉన్న మొత్తం కేటగిరీలో కూడా మళ్ళీ 1/3 సీట్స్ అనేవి గర్ల్స్ ఉంటారు. ఓకేనా. అంటే ఇప్పుడు అప్రాక్సిమేట్లీ మీకు ఎట్లా చెప్పాలంటే, ప్రతి క్యాంపస్కి 1000 సీట్లు కదా. సో 1000 సీట్లలో అప్రాక్సిమేట్లీ ఒక 350 వరకు, 350 వరకు ఖచ్చితంగా గర్ల్స్ ఉంటారు. ఫిక్స్డ్ రేషియో 350 ఖచ్చితంగా అమ్మాయిలకి ఇవ్వాలి. నెక్స్ట్ మిగిలిన 650లో, ఓకేనా, సో మిగిలిన 650లో కూడా మళ్ళీ గర్ల్స్ ఉంటారు. ఓకేనా. ఇవి ఫిక్స్డ్ నెంబరు. దీంతోపాటు మళ్ళీ ఇంకొక యాడ్ అవుతారు కాబట్టి మళ్ళీ వాళ్ళకు ఒక 250 వరకు వస్తారు అనుకోండి. ఓకేనా. సో అప్పుడు మీకు ఎంత అయింది, ఇది 600 అప్రాక్సిమేట్లీ వస్తుంది కదా, ఇది అనమాట. సో ఇంకా ఎక్కువ 200 కూడా ఇంకా ఎక్కువ వస్తారనమాట. లైక్ ఇది కూడా ఒక 300 వేసుకోండి. ఓకేనా. 650 కదా. సో 650 అంటే మిగతాదంతా బాయ్స్ ఉంటారు. ఓకేనా. సో మిగతా రెస్ట్ ఆఫ్ రిమైనింగ్ అంతా బాయ్స్. ఓకేనా. ఇక్కడ మనకి ఇప్పుడు ప్రజెంట్ మేమున్న జనరేషన్ ఎలా అంటే, మేమున్న సిచ్యువేషన్లో 1700 మంది అమ్మాయిలు ఉన్నారు, 300 మంది అబ్బాయిలు ఉన్నారు. ఈ రేషియోలో నడుస్తుంది ఇప్పుడు క్యాంపస్లో. ఏ క్యాంపస్ తీసుకున్నా సరే ఇలా ఉన్నారు పరిస్థితి. ఎక్కువ అంటే ఎక్కువ వాళ్ళకి వస్తున్నాయి కంపేర్ టు బాయ్స్ చూసుకుంటే. ఇదన్నమాట
మీకైతే మొత్తం క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను మన వీడియో మీద. సో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో, ఇంకా ముందు కూడా చాలా పెడతాను. సో మీ డౌట్స్ కింద కామెంట్ చేయండి, దాన్ని తీసుకొని మన వీడియో చేద్దాం. సో మీకైతే ఒక అవగాహన వస్తుంది అనుకుంటున్నాను అన్నీ మొత్తం క్యాస్ట్ మీద, లైక్ సీట్ల మీద, ఇంకా మండలం సీట్లు ఉంటాయి అని చెప్పేసి. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ చూడండి ఒకసారి, ప్లేలిస్ట్లు. సో దాంట్లో మీకు మొత్తం వీడియోస్ అనేవి క్లియర్గా ఉంటాయి. అప్పటికి అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, ఇంకా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, లేకపోతే వేరే ఏదైనా చేస్తాను. కానీ ఇలా అడగొద్దు, బ్రో నాకు 570 వచ్చి సీట్ వస్తుంది రాదా, 550 సీట్ వస్తుంది రాదా, అలాంటి కాకుండా ఇంకేమైనా అడగండి. ఓకేనా? సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.